నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన దేవీ దేవతల అర్చన చేయాలి, ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి, కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు 2026 మొత్తం అదృష్టాన్ని చాలా సులభంగా పొందవచ్చు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలము కేవలం 5 నెలలు మాత్రమే ఉంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే గురుబలం ఉంది. జూన్ 2 ముందు గురుబలం లేదు. నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు. కాబట్టి జూన్ 2 ముందు వచ్చే గురువారాలు కానీ, నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు కానీ గురుబలం పెంపొందింపజేసుకోవాలంటే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు గురువారం పూట ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా గురువారం ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే నెలకొకసారి గురువారం గురుహోరలో శనగల దానం ఇవ్వాలి. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. దానివల్ల విద్యాపరంగా కానీ, ధనపరంగా కానీ, వృత్తిపరంగా కానీ అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే గురుబలం పెరగటానికి వృశ్చిక రాశి వాళ్ళు ఓం వ్యాం వేదవ్యాసాయ నమః అనే మంత్రాన్ని గురువారం పూట 21 సార్లు చదువుకోవాలి. గురుబలం లేని సమయంలో గురువారాలు ఈ మంత్రం చదువుకున్నా కూడా గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 మొత్తం శనీశ్వరుడి బలం లేదు. 5వ స్థానంలో శని వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కొత్తగా వివాహమైన వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే సంతానానికి కూడా ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5వ స్థానంలో శని ఉండటం వల్ల సంతానం కలగటం ఆలస్యం అవ్వచ్చు, లేదా ఉన్న సంతానానికి ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండవచ్చు. 5వ స్థానంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించాలి. మీ గృహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంటే శనివారం తమలపాకులతో పూజ చేయండి. అలాగే శనివారం పూట వీలైతే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని 41 ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని వృశ్చిక రాశి వాళ్ళు శనివారం 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే హం హనుమతే నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకుంటే శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరం చివరి వరకు కూడా ఇంకొక దోషం కూడా ఉంది. ఆ దోషం ఏంటంటే అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే విదేశాలకు వెళ్ళటానికి ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలన్నా, విదేశాల్లో స్థిరపడాలన్నా ఏదో ఒక కారణంతో విదేశాలకు వెళ్ళటం వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం వల్ల ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రాహుదోషం ఉండటం వల్ల కుటుంబ కలహాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ రాహుదోషం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అర్ధాష్టమ రాహుదోషాన్ని పోగొట్టే శక్తి ప్రధానంగా పుట్టల పూజకు ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఆదివారం మీకు దగ్గరలో ఉన్న పాము పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పాము పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పాము పుట్ట దగ్గర చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టి 4 ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల అర్ధాష్టమ రాహుదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే దగ్గరలో పాము పుట్ట లేని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా ఆదివారం పూట గోమాతకు ముల్లంగి తినిపించాలి. వీలైనప్పుడల్లా ఆదివారం గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపించిన అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే మంత్రశాస్త్రపరంగా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని ఆదివారం పూట వృశ్చిక రాశి వాళ్ళు 21 సార్లు చదువుకోవాలి. ఆదివారం దుర్గాదేవి కుంకుమార్చన చేయించి ఆ కుంకుమ బొట్టు ధరించినా కూడా అర్ధాష్టమ రాహుదోషం నుంచి వృశ్చిక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కేతువు 10వ ఇంట్లో సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు యోగిస్తున్నాడు. 10వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా ఆ ఉద్యోగంలో వ్యాపారంలో ఖచ్చితంగా అర్ధాష్టమ రాహువు వల్ల కానీ, గురుబలం లేకపోవటం వల్ల కానీ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ 10వ ఇంట్లో కేతువు వల్ల అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తారు.
ఉన్నట్టుండి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళతారు, ఉన్నట్టుండి వ్యాపారంలో తారాస్థాయికి వెళతారు. అలా వృత్తిపరంగా అనూహ్యంగా ఉన్నట్టుండి అద్భుతమైన స్థితికి ఎదగటానికి 10వ ఇంట్లో కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి సంవత్సరం అంతా కేతు బలం వృత్తి స్థానంలో ఉంది కాబట్టి కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. 2026లో వృశ్చిక రాశి వాళ్ళకి ఒక కేతు బలమే సంవత్సరం అంతా ఉంది. రాహు బలం లేదు, అర్ధాష్టమ రాహు దోషం ఉంది, శని బలం లేదు, పంచమ శని దోషం ఉంది. గురుబలం కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 5 నెలలు మాత్రమే ఉంది. మిగతా సమయాల్లో గురుబలం కూడా లేదు. కాబట్టి గురువుకి, అలాగే శనికి, అలాగే రాహువుకి, ఈ 3 గ్రహాలకే పరిహారాలు చేసుకొని మంత్రాలు చదువుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి. కాబట్టి 2026లో వృశ్చిక రాశి వాళ్ళు ఏ మంత్రాలు చదువుకుంటే తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం వ్యాం వేదవ్యాసాయ నమః, హం హనుమతే నమః, దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే మంత్రజపం చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు 2026లో అఖండ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.